ఆంధ్రప్రదేశ్లో తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి ఖాయమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రశాంత్ కిషోర్ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ తిరిగి అధికారంలోకి రావటం కష్టమని అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత మాయమైన ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య తరచుగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ తెరపైకి వచ్చారు. గతేడాది నవంబర్లో జగన్ను గెలిపించి తప్పు చేశానని సంచలన ఆరోపణలు చేసిన ఆయన ఇప్పుడు ఛత్తీస్గఢ్ మాజీ సీఎంతో జగన్ను పోల్చారు. భూపేష్ బఘేల్ లాగానే జగన్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా ప్రొవైడల్ మోడ్లో ఉండిపోయారన్నారు. ఒకప్పటి చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఇంకా ఏమీ లేదని అన్నారు. ప్రజలకు ఉచితాలు ఇవ్వటం తప్ప ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జగన్ విఫలమయ్యారన్నారు. ఈ మధ్య కాలంలో జగన్ ఓటమి గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడటం ఇది మూడోసారి. ఇక జాతీయ స్థాయిలో బీజేపీ విజయ అవకాశాలపై ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ కలిపి మొత్తంగా 204 లోక్సభ స్థానాలు ఉంటే 2014 లేదా 2019లో బీజేపీ ఇక్కడ 50 సీట్లకు మించి సాధించలేదని గుర్తు చేశారు. 2014లో 29 చోట్ల, 2019లో 47 స్థానాల్లో కాషాయ పార్టీ గెలిచిందన్నారు. మొత్తంగా జగన్ ఓటమి ఖాయమంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.